హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ వంటిల్లో. ఇప్పుడు మామిడికాయల సీజన్, ఎన్ని వెరైటీస్ చేసుకోవచ్చో కదా. మరి ఈరోజు నేను మన చెట్టుకున్న మామిడికాయలు తెంపి కట్టా మిట్టా రోటి పచ్చడి చేస్తున్నా. అన్నంలోకి చపాతీలోకి దేనికైనా అద్రిపోతుంది. విత్ ఇన్ మినిట్స్లో అయిపోతుంది చట్నీ. కాయలు తెంపుకొని పీల్ చేసుకొని చిన్నగా ముక్కలు కట్ చేసేసి మిక్సీ జార్లో వేసుకొని తగినంత కారం, నేను 2 స్పూన్లు వేసాను, తగినంత కారం, ఉప్పు, కొంచెం బెల్లం తురుము వేసాను. నేను బెల్లం తురుము అనేది మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. కొంచెం కారం కారంగా పుల్ల పుల్లగా తీయగా ఉంటుంది కట్టా మిట్టా చట్నీ. ఇది నేను మిక్సీలో వేసిన, లేదు అంటే మీరు రోట్లో వేసి దంపుకుంటే ఇంకా బాగుంటుంది. కొన్ని ఎల్లిపాయలు కంపల్సరీ వేయాలి. ఎల్లిపాయలు ఇలా కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి, మెత్తగా కాకుండా బరగ్గా. సో దీనికోసం తాలింపు పెట్టుకుందాం. రోట్లో కొన్ని వెల్లుల్లిపాయలు వేసుకొని కచ్చా పచ్చగా దంచేసుకొని, తాలింపు కోసం కొంచెం ఆయిల్, ఆవాలు, జీలకర్ర, పసుపు, కరివేపాకు, కొత్తిమీరాకు, మనం దంచి పెట్టుకున్న వెల్లుల్లి ముద్ద వేసేసి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. పెద్దగా టైం పట్టదండి దీనికి. ఇప్పుడు మనము గ్రైండ్ చేసుకున్న కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకున్న మామిడికాయ తొక్కును ఇందులో వేసి కలుపుకోవాలి. ఉడికించాల్సిన అవసరం లేదు. స్టవ్ బంద్ చేసేసి ఇందులో వేసి కలుపుకోవాలి. ఇది రైస్లోకి, చపాతీలోకి ఉంటుంది, నిల్వ ఉంటుంది, పాడవ్వదు. సో తొందరగా అయిపోతుంది, టేస్ట్గా ఉంటుంది, నిల్వ ఉంటుంది. చూసారా, ఇలా బరగ్గా కచ్చా పచ్చగా నేను గ్రైండ్ చేసుకున్నాను. ఇంకా రోట్లో వేసుకొని రుబ్బుకుంటే ఇంకా బాగుంటుంది. బట్ నా దగ్గర అవైలబుల్ లేదు కనుక నేను గ్రైండర్లో వేసాను. కొంచెం అన్నం పెట్టుకొని, నెయ్యి నూనె ఏది అవసరం లేదండి, డైరెక్ట్ ఇలా కలుపుకొని తినేసేయచ్చు. ఇది రైస్లే కాకుండా చపాతీకైనా దోశకైనా ఇలాంటి వాటికి కూడా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి, నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. మరొక కొత్త వీడియోతో కలుద్దాం. బాయ్ మరి.